నాదొక వన్ సైడ్ లవ్ స్టోరీ. తన పేరు లావణ్య. ఈరోజు నా మనసులో మాట చెప్దామని తను రమ్మన్నాను. ఇప్పుడు తను వస్తుంది. నేను చెప్పిన మాటకి ఎలా రియాక్ట్ అవుతుందా అని కొంచెం టెన్షన్గా ఉంది. ప్రతి ఒక్కరూ తన ప్రియురాల కళ్ళల్లో చూసి చెప్పే మాట నేను నీ కళ్ళల్లో చూడకుండా చెప్తున్నాను. ఐ లవ్ యూ. ప్రేమ చెప్తే తలదించుకోవాల్సిన పని ఏముంది? తలెత్తుకొని చెప్పొచ్చు కదా. నా కళ్ళల్లో ఎంత ప్రేమగా కనిపిస్తుంది. తొలిసారి గుండె గంతులేస్తున్నదే, ఏంటి అల్లరి అంటే వినకుండే, ఎందుకనో నువ్వు నచ్చేసి వెంట వెంట పడుతున్నదే, నన్ను తోడు రమ్మని పిలిచిందే, నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కబోతా, నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత, ఒక్క మాట చెప్పు ఇంటి ముందు బాలిపోతా, ఏదో మాయ చేసావదే, నిన్ను విడిసిపెట్టి నేను యాడికెళ్ళిపోతా, నక్సలైటులాగా నీకు నేను లొంగిపోతా, ఇలాగా 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 ఎప్పుడు లేదే, ఆనందమెంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంటే, తలంచి మొక్కిన తప్పే కాదే మేడం సారు మేడం అంటే, ప్రపంచ వింతలు ఎందని అంటే నేను ఒప్పుకోనే ఏడని అంటే, అనప్పు కలిపితే 8 అంతే మేడం సారు మేడం అంటే. ఎవరే ఎవరే నువ్వు పేరు చెప్పవే, మనసే అడుగుతోంది దాని బాధ కొంచెం చూడవే, ఇకపై నుంచి నిద్ర రానే రాదులే, కంటి పాపతోటి తప్పవేమో యుద్ధాలే, ఇదేంటిలా ఇదేంటిలా నాలో ఇన్ని చిత్రాలు పడేసావే కోమాలాంటి స్థితిలో, వచ్చాయేమో పదాలకే చక్రాలు, ఊరేగుతున్న ఊహల్లో, కుర్రయ్యుడునేమో కోసినా మూర్చకోత, బందిపోటులాగా నిన్ను ఎత్తుకెళ్ళిపోతా, ఊరేలాంటి బుగ్గ ఒక్కసారి పిండిపోతా, కల్లోలాన్ని తెచ్చావు కదే, చేయి పట్టుకుంటే ఎంతలాగా పొంగిపోతా, ఆ మాట ఇచ్చుకుంటే సచ్చేదాకా ఉండిపోతా, ఎలాగా 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 నమ్మకపోతే, ఆనందమెంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంటే, తలంచి మొక్కిన తప్పే కాదే మేడం సారు మేడం అంటే, ప్రపంచమంతా